చర్చ వచ్చినప్పుడు నేను ఆలోచించాను. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒక చరిత్ర ఉంది, మనమందరం గుర్తుపెట్టుకోవాలి. మనమందరం చెన్నై రాజధానిగా, ఆ రోజు మెడ్రాస్ రాజధానిగా మనమందరం అక్కడికి పోయేవాళ్ళం. మన నాయకుడు ఎన్టీ రామారావు గారు కూడా సినిమాల్లో యాక్ట్ చేయాలంటే ఎక్కడికి పోవాలంటే నేరుగా విజయవాడ నుంచి ట్రైన్ ఎక్కి చెన్నైకి పోయి ఒక నటుడుగా మహానాయకుడిగా తయారైన విషయాన్ని కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అప్పట్లో అందరూ కూడా బాధపడితే, కానీ పొట్టి శ్రీరాములు గారి త్యాగం, అక్కడ అవమానాలు చూసిన తర్వాత తెలుగు మాట్లాడే వాళ్ళకు ఒక రాజధాని ఉండాలని ఆలోచించిన మొట్టమొదటి వ్యక్తి, త్యాగాన్ని చేసి రాజధానిని మనకు ఆలోచించిన వ్యక్తి పొట్టి శ్రీరాములు గారు అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అది అయ్యింది. ఎక్కడ రాజధాని పెట్టాలని ఆలోచించారు ఆనాటి పెద్దలు. కొంతమంది విశాఖపట్నం, అప్పుడుండే కమ్యూనిస్టులు ఇక్కడ, కొంతమంది కర్నూలు అనుకుని మళ్ళీ రాష్ట్రం అంతా కలిసి ఉంటుందని చెప్పే ఉద్దేశంతో తాత్కాలిక రాజధాని కర్నూలు, అదే మరి హైకోర్టు గుంటూరులో పెట్టి పెద్ద మనుషులు ఒక ఒప్పందానికి వచ్చారు. ఒక సంవత్సరంలో మళ్ళీ 2-3 ఏళ్లలో బోరుగుల రామకృష్ణరావు గారు త్యాగం చేసి ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడానికి దోహదం చేశాడు. అదే మొట్టమొదటి భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మొట్టమొదటిది ఆంధ్రప్రదేశ్, తర్వాతనే అనేక రాష్ట్రాలు వచ్చాయి. మీరు నేను ఇక్కడ ఉండేవాళ్ళు కొంతమంది అయితే చాలా సంవత్సరాలు, నేను 78 ఎమ్మెల్యే అయితే నేరుగా హైదరాబాద్లో సెటిల్ అయ్యాను. అక్కడి నుంచి ఎందుకంటే నేను మంత్రి కావడం, పార్టీ అధ్యక్షుడు కావడం, ముఖ్యమంత్రి కావడం, రాష్ట్రం అంతా రన్ చేయాలి కాబట్టి అటు తెలంగాణ ఇవన్నీ చేశాం. 2014 మళ్ళా బైఫర్కేషన్. ఆ రోజు కూడా నేను ఒకటి ఆలోచించాను, మీరు గుర్తుపెట్టుకోవాలి. భగవంతుడు నాకు కొన్ని అవకాశాలు ఇచ్చాడు, ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకున్నాను.